ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో 99 రోజుల ప్రజాపాలన ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని 99 రోజుల ప్రజాపాలన ముగింపు కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్ అధ్యక్షతన గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సర్కిల్ ఇన్స్పెక్టర్ యాలాద్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని ఆయన పిలుపునిచ్చారు. నేటి యువత మత్తు పదార్థాలకు బలి కావద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్య ఆంజనేయ ప్రసాద్, ఎంఆర్ఓ ఆంజనేయులు, ఎంఈఓ లక్ష్మి, ఆశా వర్కర్లు, మహిళా సంఘం ప్రతినిధులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. గత 1.5 years నుంచి తీసుకున్న యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళ ఏ విధంగా చనిపోయిన తీస్తే ఎక్కువ హెడ్ ఇంజరీ తోటే చనిపోయారు. తలకు బలంగా దెబ్బ తాకడం వల్ల చనిపోయారు. ఇది ఎట్లా తగులుతుందంటే హెల్మెట్ లేకపోవడం వల్ల. సెల్ఫ్ గా పడిపోవచ్చు, వేరే వెహికల్ తోటి యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా జంతువులు అడ్డం రావడం వల్ల కింద పడిపోయి యాక్సిడెంట్ కావచ్చు, రోడ్డు వర్క్ నడుస్తున్న క్రమంలో కూడా స్లిప్ అయి పడే రకరకాల అవకాశాలు ఉంటాయి. టర్నింగ్ల దగ్గర ప్రమాదం జరగాలంటే వేరే వాళ్ళకి గుద్దాల్సిన అవసరం లేదు. చాలా రకాలుగా మనకు ప్రమాదం జరిగి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అలా కింద పడ్డప్పుడు మనకు తార్ రోడ్లు, తర్వాత గట్టి రోడ్లు కాబట్టి హెడ్ ఇంజరీ అయ్యి ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకొని మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందులో ముఖ్యంగా మనం మహిళలకు ఎక్కువ చెప్తున్నాం. ఎందుకంటే జెంట్స్కి చెప్పడం వల్ల వాళ్ళకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏముంది, నాకు డ్రైవింగ్ బాగొచ్చు, నేను 20 ఏళ్ళ నుంచి నడుపుతున్నా, 10 ఏళ్ళ నుంచి నడుపుతున్నా, ఎప్పుడు యాక్సిడెంట్ చేయలేదు, నేను ఎప్పుడు కింద పడలేదు అంటాడు. పడ్డ తర్వాత ఆయన బాగానే ఉంటాడు, చనిపోయి బాగానే ఉంటాడు, కానీ వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి మహిళలు గుర్తుపెట్టుకుని ఏంటంటే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సంబంధించిన మగవాళ్ళు ఎవరైనా, మగవాళ్ళైనా లేడీస్ అయినా బయటికి తీస్తారంటే హెల్మెట్ లేకుండా మీరు బయటికి పంపించదు. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని పొలం దగ్గర పోయినా, మీరు పక్క ఊరికి పోయినా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి ఇంట్లో ఉన్న మహిళలు కొంచెం వెంటబడితే అది కొంత మనం వరకు వాళ్ళని హెల్మెట్ పెట్టుకొని బయటికి పంపించే ప్రక్రియ మనం చేసే అవకాశం ఉంటుంది. ఒక పోలీసు వారు ఒకటే లేదా పోలీసు వాళ్ళకి సంబంధించిందే కాదు ఇది. పోలీసు వాళ్ళు ఎంబడి పడుతున్న హెల్మెట్ పెట్టుకుంటాం, లేకపోతే లేదు అంటే కాదు. ఎందుకంటే మన కోసం అది సెల్ఫ్గా మన కుటుంబం రోడ్లో పడుతుంది. ప్రాణం పోతే ఎవరి కుటుంబం పడుతుంది? ఆ కుటుంబమే పడుతుంది. ఎవరో చనిపోతే మనకేందనుకుంటే మన వంతు కూడా వస్తుంది ఏదో ఒక రోజు యాక్సిడెంట్ అయ్యే టైం. అప్పుడు హెల్మెట్ ఉంటే కనీసం ఖచ్చితంగా మనకు చిన్న చిన్న దెబ్బలతోటన్నా బతికి మనం బయటపడతాం. మన ఫ్యామిలీ కనీసం మనం చివరిదాకా వాళ్ళకు తోడుంటారు, వాళ్ళ కుటుంబాలు కూడా నిలబడతాయి. రీసెంట్గా మనకు ఆలేరు టౌన్లో కూడా ఒక బ్రిడ్జ్ మీద ఒక యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు ఒక అతను. వాళ్ళ లవ్ మ్యారేజ్, చనిపోయిన ఆయన ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది? అటు అత్తగారింటి వైపు పోదామంటే వాళ్ళు కోఆపరేట్ చేయరు కదా, చేస్తారా? చాలా ఇబ్బందులు. ఆమెకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కాబట్టి ఈరోజు కొంచెం ధైర్యం ఉంది. అదే పరిస్థితిలో ఒక నార్మల్ ఒక గృహిణి ఉంటే పరిస్థితి ఏంది? అటువైపు నుంచి కోఆపరేషన్ ఉండదు, ఇటువైపు నుంచి కోఆపరేషన్ ఉండదు. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో నా ఫ్యామిలీ ఉంది, నా పిల్లలు ఉన్నారు, నా భార్య ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు అని చెప్పి గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాల్సిందిగా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా